On behalf of the organizers, I extend a very heartfelt welcome to everyone present and wish all the candidates a bright, successful and meaningful journey in public service. Thank you. Honorable Minister of State for Communications and Rural Development, Dr. Chandrasekhar Pemasani, officials from the various ministries, friends of the media, ladies and gentlemen. Guntur Division, Tarupanne, Rozgar Mela Anidhi Upadhi Srushti, Jarupakova Daniki, Mariyu Bharatam, Prabhutvanlo Cherutunna Yuvathanu, స్వాగతాలించి దానికి నిర్వహించబడుతోంది. ఇలాంటి ప్రోగ్రాం మనం లాస్ట్ ఇయర్ జూలై 2025లో గుంటూరులో జరుపుకున్నాం. ఈరోజు ప్రభుత్వంలోని వివిధ రంగాలకు చెందిన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేయుచున్నాము. భారత ప్రభుత్వంలో చేరుతున్న యువతకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఎంతో ఉత్సాహంగా ఈరోజు భారత ప్రభుత్వంలో చేరుతూ ఉన్నారు. ప్రతిరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుష్యులను ఓవర్కమ్ చేస్తూ ఉందనే భయం మనకు ఉంది. అందువల్ల మీరు ప్రతిరోజు మీ స్కిల్స్ డెవలప్ పరుచుకుంటూ ఉండాలి. మీ జనరేషన్ అంచనాలకు నిలుస్తూ ఉందని నాకు నమ్మకం ఉంది. అదే సమయంలో మీ సీనియర్స్ అనుభవాల నుంచి కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే వారి పని చేయతని చాలా దగ్గరగా చూసి ఉంటారు. మీ జీవితంలో మీరు ఎంతో డెవలప్ చెందాలని నా మనస్పూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Thank you, madam. Thank you for your great speech in Telugu. Srimati Sudeshna Sen, congratulations. Telugu ante if you have to speak a different language, it's not easy. I know the pain because I am also learning Hindi to speak in the other part of the world. But you did a good job. Most people appreciate your effort than the actual language. So congratulations, thank you. And Srimati Kapril Arora ji, అదే విధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకు, గుంటూరు ప్రాంత ప్రజలకు, వీరందరితో పాటు సమాజం అడిగినటువంటి అన్ని ప్రశ్నలను, పెట్టిన అన్ని పరీక్షలను, మీ కలలను సహనంతో, ఓర్పుతో, పట్టుదలతో సాధించిన, జయించిన, చూపించిన నూతన ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు దేశంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రతి ఒక్కరి కళ ఒక సేఫ్ జాబ్ అనేది. మేము కూడా రాజకీయ నాయకుల్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా
ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అడిగేది, మా ఇంట్లో 2 పిల్లలు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు కావాలి అనేది. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉద్యోగం రావడం అనేది మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. నేను మళ్ళీ మాట్లాడతాను దాని గురించి. ముందుగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఈరోజు ఉన్నది కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి కార్యక్రమం ద్వారా దీన్ని ఒక కార్యక్రమంగా మార్చి రోజ్గార్ మేళా అని పెట్టి మాలాంటి మంత్రుల్ని ఆయా రాష్ట్రాలకు పంపించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి గారు దీని గురించి ఒక టైం తీసుకొని మీ అందరితో మాట్లాడటం కానీ ఎందుకు చేస్తున్నారో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇది ఒక పని. మీ గురించి తెలుసుకోవాలి, డేటా తీసుకోవాలి, మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే భారతదేశం మోదీ గారు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మొన్న 2 రోజుల క్రితం మా మంత్రులందరినీ, సెక్రటరీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు నేను 2047 వికసిత్ భారత్ అనేది నేను ఇచ్చినటువంటి పిలుపు ఒక స్లోగన్ కాదు, నేను నిజంగా దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం కోసం మనస వాచ కర్మణ పనిచేస్తున్నాను, మీరు కూడా దాన్ని పనిచేయాలని చెప్పారు. అంటే అటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి ఈరోజు ఎక్కడైనా తీసుకుంటే ఈ విశ్వంలో భూమి అత్యంత సుందరమైన మనం ఏదైతే ఈ దేశం ఈ భూమి మీద నిలబడ్డామో అదే అత్యంత ముఖ్యమైనది. అందులో భారతదేశం కూడా ఒక మంచి నాగరికత ఉన్నటువంటి సొసైటీ. మన వాళ్ళు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళి ఉండే కన్నా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అమెరికా కానీ ఎక్కడ పోయినా కూడా అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు. మన వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతా ఉన్నారు, మన వాళ్ళే సీఈఓలు అవుతా ఉన్నారు, మన వాళ్ళే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేసుకోలేకపోవడానికి కారణాలు రకరకాల కారణాలు, కులాలు, మతాలు, రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత 2026 మళ్ళీ మేము వచ్చి దాన్ని కదిలిచ్చి దాంట్లో ఉన్న బాధక సాధకలు అన్నీ చూస్తే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వకపోవటం, కాంట్రాక్టర్ పనిచేయకుండా వదిలేయటం, అది సగం కట్టి అట్లా వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు కానీ రైల్వే శాఖ వాళ్ళు కానీ ఇది కష్టంగా ఉంది, ఈ రైల్వే గేట్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి 100% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుందని చెప్పి వాళ్ళు ముందుకు రావటం. ఈ విధంగా అనేక బ్రిడ్జిలు ఇప్పుడు మనం గుంటూరులో కూడా చేయగలుగుతున్నాం. ఒక గుంటూరే కాదు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ విధమైనటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొస్తూ ఉన్నారు. ఈ రోజున ఒకప్పుడు తీసుకుంటే మా ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల నుంచి 800 కోట్లు ఉండేది సంవత్సరానికి రైల్వే బడ్జెట్. అదే ఈ సంవత్సరం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేవలం రైల్వే బడ్జెట్ పెట్టి 70,000 కోట్ల రూపాయల వర్కులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక ఇదనే కాదు, ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఒకప్పుడు భారతదేశంలో డిఫెన్స్ మనం 700 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసేది, ఈ రోజున 21,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో ఆ డిఫెన్స్ క్లస్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అడిగి ఇప్పుడు మళ్ళీ రాయలసీమలో ఒక డిఫెన్స్ క్లస్టర్ తీసుకున్నాం మనం, అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని. ఈ విధంగా ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వారి గురించి కూడా మీరు ఆలోచించండి అని చెప్తా ఉన్నాను. 1,05,000 పోస్టులు, 4,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు? ఈ విధంగా గవర్నమెంట్ ట్యాక్స్ డబ్బు తీసుకొని ఏమీ పని చేయకపోవటం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కూడా మనం అంత టెక్నాలజీని తీసుకొచ్చాం. ఈ రోజున పోస్టల్ డిపార్ట్మెంటు గత 2015-16 నుంచి 2025 వరకు సంవత్సరానికి పెరిగిన ఆదాయం 200 కోట్లు భారతదేశం మొత్తం మీద. ఈ ఒక్క సంవత్సరంలో కూర్చొని మేము పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక్క సంవత్సరంలో ఆదాయం 2,000 కోట్ల రూపాయలు పెంచాం. అంటే 10 రెట్లు పెంచగలిగాం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి సాటిస్ఫై అవ్వద్దు.
అది కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే నేను కూడా డాక్టర్, నాకు కూడా ర్యాంక్ వచ్చింది 27వ ర్యాంకు, మెడిసిన్ చదువుకున్నాను, మెడిసిన్లో బాగానే డబ్బులు వస్తూ ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు. అయితే నేను చదువుకున్నప్పుడు, నేను పేషెంట్లను చూసినప్పుడు నాకు కలిగినటువంటి అభిప్రాయాలు, పేషెంట్లను నన్ను చూసే విధానం, నన్ను మెచ్చుకునే విధానం, కొంతమంది అంటే ఇవన్నీ అతిశయోక్తిగా ఉంటుంది కానీ కొంతమంది పేషెంట్లు అప్పుడు ఆ రోజున మా ఊర్లో మంచి అమ్మాయి ఉంది, నీకు పెళ్లి కాకపోతే మా అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తానని ఒక పేషెంట్ చెప్పింది నాకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది మీ అంతరాత్మకి మీరు చూసే పరిస్థితులను బట్టి మీకు తెలుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నాకు జీవితం ఒకటే ఉంటుంది, ఈ జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలంటే ఆ బంధాలు అంటే నేను వదిలేయమని చెప్పటం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. శని ఆదివారం నేను కూడా ఎప్పుడు మా హాస్పిటల్లో వదిలేయలేదు, అది చేసుకుంటూ శని ఆదివారాలు సాయంత్రం వర్క్ చేసుకుంటూ కొత్తదంతా బిల్డ్ అయ్యి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందులో నుంచి నేను బయటకు వచ్చాను. ఈ విధమైనటువంటి బ్యాకప్ తీసుకొని కుటుంబాన్ని చేసుకొని సమాజానికి ముందుకు వెళ్ళే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఇప్పుడు ఈ మేళా తీసుకుంటే ఇది ఎన్నో 19వ రోజుగారు మేళా, దాదాపు 50,000 మందికి భారతదేశం మొత్తం కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో మనం ఇక్కడి నుంచి ఒక ఎంతమంది 50 మందికి వస్తున్నట్టున్నాయి. ఏదేమైనప్పటికీ మీకు, మీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు. చక్కగా మీరు ఎక్కడ అంటే మీరు ఇక్కడ ఉంటారో, ఎక్కడికి వెళ్తారో, ఎక్కడ పనిచేస్తారో తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళ ఖ్యాతిని, జ్యోతిని వెలిగించాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. 22 अक्टूबर सन 2023 को आपके द्वारा प्रारंभ किए गए रोजगार मेले के इस क्रम में आज हम 19वां अंक लेकर के उपस्थित हैं। यदि अभी तक हुए 19 रोजगार मेला के कार्यक्रमों का आकलन किया जाए, रोजगार मेला भारत की विकास यात्रा में युवाओं के विशाल योगदान का संदेश लेकर आया है। इस अवसर पर प्रस्तुत है एक लघु फिल्म। तेजी से बढ़ता, विकास के नित नए कीर्तिमान बनाता आज का भारत एक नए दौर में कदम रख चुका है, जहां सपनों की उड़ान केवल मेहनत और हुनर से तय होती है। रोजगार हो या स्वरोजगार, बीते करीब 12 वर्षों में करोड़ों युवाओं के सामर्थ्य को स्वावलंबन से जोड़ने के लिए सतत और सफल प्रयास हुए हैं। गांव, गरीब किसान के बच्चे हो या मिडिल क्लास के, दूर सुदूर के क्षेत्रों में रहने वाले आदिवासी हो या शहरों में रहने वाले, आज हर किसी के लिए सरकारी सेवा से जुड़ने का रास्ता भी एक ही है, लगन, परिश्रम और दृढ़ संकल्प। न सिफारिश, न जुगाड़ और न कॉन्ट्रैक्ट, हकदार को ही आज मिलता है उसका हक, क्योंकि भारत सरकार की चयन प्रक्रिया है पूरी तरह से निष्पक्ष और पारदर्शी। इस प्रक्रिया के केंद्र में है यूपीएससी, एसएससी, आरआरबी और आईबीपीएस जैसी संस्थाएं, जहां हर योग्य युवा का सपना हो रहा है साकार। इन चयनित युवाओं को राष्ट्र सेवा से जुड़ने का अवसर प्रदान करता है रोजगार मेला, जहां मैं आदरणीय प्रधानमंत्री जी से आग्रह करती हूं, आज देश भर के हजारों युवाओं के लिए बहुत ही महत्वपूर्ण दिवस है। आज 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है। आज आप सभी देश की विकास यात्रा में ये जिम्मेदारी आपकी है कि आप अपने काम से, अपने आचरण से, अपनी वाणी से, अपने व्यवहार से उस भरोसे को और मजबूती देंगे।
देशवासियों के हृदय में एक नया विश्वास भर जाएगा। आपको मिलते ही वो नई आशा के साथ आगे बढ़ेगा। इसलिए हर युवा कर्मयोगी अपने काम को ऐसे ही युवाओं के प्रयास से बनेगा जो अपने काम को देश सेवा का माध्यम मानते हैं, जन सेवा का माध्यम मानते हैं। और हमारे यहाँ तो कहा, जन सेवा ही प्रभु सेवा। मुझे पूरा विश्वास है आज नियुक्ति पत्र पाने वाले हमारे युवा साथी भारत के विकास यात्रा को नई गति देंगे। आपके काम, आपके फैसलों से ही हमारा कर्तव्य है। मैं एक बार फिर आज नियुक्ति पत्र पाने वाले सभी युवाओं को आगे के जीवन के लिए, देश सेवा के इस अवसर को निभाने के लिए अनेक अनेक शुभकामनाएं देता हूं। आप सबको बहुत बहुत धन्यवाद।